శబాష్. మా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పేటైనా రెండు కళ్ళ సిద్ధాంతం. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే డజన్ రోజులు నీ బువ్వే తినలే అన్న మరో సినిమా యాక్టర్ ఈయన. చూడురే చెప్తా. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో పదవులు అనుభవిస్తూ తెలంగాణలో రాజకీయాలు చేస్తామనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కూట్లో రాయితీ అయినోడు ఏట్లో రాయితీ ఇస్తాడన్న చందంగా వాళ్ళ వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా కనీసం రాజధాని కూడా నిర్మించుకోలేని నాయకులు రాష్ట్రంలో తెలంగాణలో ఉద్ధరిస్తామంటూ ప్రకటనలు చేయడం అంటే అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్న చర్చ నడుస్తుంది. అధికారంలోకి ఉండి ఏపీలో ఏం అభివృద్ధి చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఏం ఉద్ధరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. చేసేదేదో మిమ్మల్ని నమ్ముకున్న అక్కడి ప్రజలకు కాస్తో కూస్తో మేలు చేస్తే చాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా పక్కోడి రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ కాస్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పెడితే బాగుంటుందంటూ కూడా నిలదీస్తున్నారు. పదవి ఏపీది, పాట తెలంగాణది. అధికారం ఇచ్చిన ఆంధ్రాన్ని విస్మరిస్తున్న నేతలు 2014లో చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. విభజన తర్వాత విజనరీ లీడర్ అని 2014లో టీడీపీని గెలిపించిన ఏపీ ప్రజలు ఏపీని గాలికి వదిలేసి హైదరాబాద్ తెలంగాణపై పెత్తనం కోసం పాకులాట. 2 ఏళ్లలోనే కుట్రను ఛేదించి పైచేయి సాధించిన తెలంగాణ టీడీపీ దుకాణి కరకట్టకు సర్దేసుకున్న చంద్రబాబు ఆయనకు ఏపీని విస్మరించిన టీడీపీని 2019లో ఘోరంగా ఓడించిన ఆంధ్ర ప్రజలు 2014లో బీజేపీ మోడీ సహాయ సహకారాలతో మళ్ళీ అధికారంలోకి కూటమిలో కీలకంగా ఉన్న పవన్ను ముందు పెట్టి మరోసారి తెలంగాణపై పెత్తనం కోసం ఆరాటం. ఆ టీడీపీ జనసేన పాకులాట నిశ్చింతగా గమనిస్తున్న ఏపీ ప్రజలు తెలంగాణపై పెత్తనం కోసం ఏపీలో ఆటలా అంటూ జనాల ఆగ్రహం. ఒక్కసారి చెప్పవయ్యా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మీకు ఏం అవసరం మా తెలంగాణ మీద? మీ జాగలే మీరున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పట్టాభిషేకం చేసిళ్ళు. ఆనాడు శ్రీరామచంద్రుడికి ఎట్లా పట్టాభిషేకం చేసిండో